హాయ్ అండి. దిస్ ఈస్ యువర్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రోమో గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఈరోజు 9:30, 10 ఆ టైంలో ఒక ప్రోమో అయితే వచ్చిందనమాట. ప్రోమో ఏంటంటే ప్రోమోలో ఓన్లీ ప్రోమోలో ఉండేదే నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు గేమ్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు బిగ్ బాస్ స్టార్టింగ్ లోనే. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ టాస్క్, మీరు ఫుల్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ ఈ టాస్క్ చేయొచ్చని చెప్పారనమాట బిగ్ బాస్ అయితే. ఇంకా ఒక పాట అయితే వస్తుంది. అది ఎలా ఉంటుందంటే గేమ్ మనం చూసుకున్నట్లయితే ప్రోమోలో అందరూ ఒక టూ పేర్స్ ఉంటారు కదా. ఒక పేరు అయితే నిల్చొని ఉంటారనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ కొన్ని కలర్స్‌లలో హోల్స్ ఇచ్చుంటారనమాట. ఒక 5 హోల్స్ ఇచ్చుంటారు. ఆరెంజ్ కలర్ హోలు, యెల్లో కలర్ హోలు, పింక్ కలర్ హోలు, ఇలా హోల్స్ ఇచ్చుంటారనమాట. ఒక పేరు పర్సన్ వచ్చేసి ఇక్కడుంటే ఒక పాట ప్లే అవుతుంటది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. డాన్స్‌లేస్తుంటూ ఎంజాయ్ ఇలా ఉండాలి. అలానే బిగ్ బాస్ ఒక హోల్ చెప్తాడు. ఎగ్జాంపుల్ ఆరెంజ్ కలర్ హోల్ అని చెప్తాడనమాట. ఆ పర్సన్స్ అందరూ ఎవరైతే ఫస్ట్ ఆ హోల్‌లోంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్‌కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఆ పేరుకి ఒక పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. వాళ్ళు విన్నర్ అవుతారనమాట. ఇది గేమ్. ఇంగా దీంట్లో ప్రోమోలు చూసుకున్నట్లయితే ఫస్ట్ సుమనని చూపిస్తారండి. అసలు ఒక చిన్న పిల్లోల్లాగా మంచిగా ఇటు సైడ్ దివ్యాని పెట్టుకొని, ఇటు సైడ్ సంజన గారిని పెట్టుకొని ఒక పాటొస్తుంటే ఏం ఏస్తాడండి డాన్స్ మామూలు కాదు. నేనసలు ఆ ప్రోమో చూసి ఫుల్ ఎంజాయ్ చేశాను. బీభత్సంగా ఉంది. ఇంగసలు ఈరోజు ఎపిసోడ్ చూడాలి. ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఇంగసలు అదెలా ఉంటదో. ఇంక సుమనన్న సైలెంట్‌గా ఉంటాడు మామూలుగా అయితే. ఈరోజైతే రెచ్చిపోయినట్టున్నాడు. మరి చూడాలి. నిన్నైతే ఇమానుయేల్ అయితే మనకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. ఈరోజు ఏమన్నా సుమనన్న ఏమన్నా డాన్సులు పర్ఫార్మెన్స్ మనకేమైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తదేమో ఈరోజు చూడాలన్నమాట. నేనైతే ఆ ప్రోమోలో చూసి ఫుల్ ఎంజాయ్ చేశాను సుమనన్నది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రదరు అందరూ ఫుల్‌గా ఎంజాయ్‌మెంట్‌లో డాన్స్ చేసుకుంటూ ఉంటుంటారు. బిగ్ బాస్ వచ్చేసి ఆరెంజ్ అని చెప్పగానే దివ్య వచ్చేసి దాంట్లో హోల్‌లోంచి అందరూ వెళ్తుంది. అందరూ లాగాలని చూస్తుంటారనమాట. కాకపోతే అటు సైడ్‌కెళ్ళిపోతుంది. ఇంగా బా దివ్య గారైతే విన్ అవుతారు. బర్నీ గారు వచ్చేసి గట్టిగా దివ్యని హగ్ చేసుకొని అసలు సూపర్ సూపర్ అంటాడనమాట. అదైతే ఉంది. అండ్ దివ్య అయితే వచ్చినట్టయితే అర్థమవుతుంది ప్రోమోలో. నెక్స్ట్ వచ్చేసి మన సుమనన్న కూడా రావడానికి గట్టిగా ప్రయత్నిస్తారు గానీ, పాపం లాగేసినట్టున్నారు సుమనన్ని వెనక్కి. అక్కడే ఉంటాడనమాట. అదైతే అర్థమవుతుంది. నెక్స్ట్ శ్రీజ కూడా రావాలని ట్రై చేస్తుంది హోల్‌లో నుంచి. కానీ శ్రీజని కూడా లాగేసినట్టయితే అర్థమవుతుంది. నెక్స్ట్ డీమన్ పవన్ అయితే మనోడు ఎలాగో ఇలాంటి యాక్టివిటీస్‌లో ముందుంటాడు. వచ్చేస్తాడనుకోండి. వచ్చేస్తాడనమాట. బయటకొచ్చేస్తాడు. డీమన్ పవనోళ్ళు కూడా విన్ అవుతారు. అదైతే ప్రోమోలో ఉంది. నెక్స్ట్ అయితే లాస్ట్ ప్రోమోలో వచ్చేసి సజ్జనాక బీభత్సంగా ఏడుస్తుంటారనమాట. అసలు నా వల్ల కాదురా బాబు! నేనసలు ఈ టాస్క్‌లు ఆడలేకపోతున్నాను. నాకెందుకురా బాబు! ఈ తలకాయ నొప్పంతా పంపిస్తే ఎళ్ళిపోతాను. నేను ఏదో అనుకోనొచ్చాను. ఇక్కడికొచ్చాక అసలు మరి ఏందసలు ఈ ఫిజికల్ టాస్క్‌లు నా వల్ల కావట్లేదు. అసలేంటి ఇదంతా అని ఏడుస్తుంటారు. అసలు ఈ ఫిజికల్ టాస్క్‌లే కాదు నాకు తెలిసి. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ మంచిగా జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడు ఆ హోల్ నుంచి ప్రెషర్ వచ్చినప్పుడు జస్ట్ దాంట్లో నుంచి ఎళ్ళిపోవడం అనమాట. ఎక్కువ ప్రెషర్ ఏమి పెట్టబల్లేదు. పోతే పోతారు. లేకపోతే ఇది కూడా ఫిజికల్ అది ఇది అని ప్రతిదానికి ఏడ్చుకుంటా ఉంటే బాగోదనమాట. అంటే ఇప్పుడు అందరూ ఉన్నారు. అందరూ ఏడవట్లేదు. ఎందుకు ఏడవడం ఎందుకు? ఇప్పుడు ఈ చిన్నదానికి కూడా ఏడ్చుకుంటా మొన్న కూడా మనం గేమ్ చూసుకున్నట్లయితే ఒక గేమ్ జరుగుద్ది కదా! బెలూన్‌ది. పైనుంచి బెలూనేస్తే పగిలిపోకూడదు. హోల్డ్ చేయాలి. అక్కడ కూడా వీళ్ళకి న్యాయమే చేశాడు బిగ్ బాస్. మిగతా వాళ్ళకి పాయింట్స్ కట్ చేశాడు. కట్ చేశాడంటే ఏంటి అర్థం? వీళ్ళకి కట్ చేయలేదు. వీళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజే కదా! దాంతో వీళ్ళు ఈక్వల్‌గా వచ్చారు. మామూలుగా లోయెస్ట్‌లో ఉన్నవాళ్ళు ఈక్వల్‌గా వచ్చారు. దానికి కూడా కూర్చొని కింద ఏడుస్తా అసలు నాకు ఏమి అసలు చేయట్లేదు. నేను విన్ అయినా కూడా అసలు నాకు పాయింట్స్ ఇవ్వట్లేదు. అది ఇది అని ఏడుస్తదనమాట. ఒక రకంగా అడ్వాంటేజే చేశాడు. వాళ్ళకి పాయింట్స్ తగ్గించారంటే అడ్వాంటేజ్ చేసినట్టే కదా అర్థం. ప్రతిదానికి ఏడ్చుకుంటా ఉంటే బాగోదనమాట. గేమ్‌ని అర్థం చేసుకొని సరే ఇది అవ్వలేదు నెక్స్ట్ ఏంటి అనుకుంటే వెళ్ళిపోతుంటే బాగుంటది. చూసేవాళ్ళకి బాగుంటది. మీ మైండ్ కూడా బాగుంటదనమాట. మీ ఇంట్లో వాళ్ళు కూడా చూసేటప్పుడు కొంచెం బాగుంటదనమాట. అంతా బాగుంటది. అదనమాట ప్రతిదానికి ప్రోమోలో చూసినట్టయితే సంజన గారైతే ఏదో గట్టిగానే జరిగినట్టుంది. మొత్తానికి మామూలుగా అయితే అంత ఎమోషనల్ అంత ఎప్పుడు చూడలేదు. మరీ ఇది గట్టిగా ఫ్లోరా గారుంది అక్కడ వాష్‌రూమ్స్ దగ్గర ఫ్లోరా గారు ఉంటారు పక్కన. గట్టిగా ఏడుస్తూ అసలు నేను ఆడలేకపోతున్నాను ఈ ఫిజికల్ టాస్క్‌లు. నా వల్ల కావట్లేదు. నన్ను ఇంటికి పంపించండ్రా బాబు అని గట్టిగా ఏడుస్తూ ఉంటదనమాట. అదైతే ప్రోమోలో క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఈ గేమ్ అయితే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండబోతుందండి. మామూలుగా మనం ప్రోమోలో చూసుకున్నట్లయితే అసలు ప్రోమో స్టార్టింగ్‌లోనే మంచిగా అసలు థ్రిల్ వస్తదనమాట చూడగానే. అసలు ఆ పాటలు మంచిగా సుమనన్న అసలు సుమనన్న డాన్స్ ఆ ఎక్స్‌ప్రెషన్స్ గాని, అసలు ఆ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి డాన్స్ చేస్తుంటే ఏముందండి బాబు! మామూలుగా లేదనమాట. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూడాలి ఖచ్చితంగా అయితే. ఈరోజు మరి ఎలా ఉంటదో ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చూడాలి. ఇంగా నాకు తెలిసి ఈ టాస్కుల్లో మనం చూసుకున్నట్లయితే మన 'రీతు', 'పవనే' వీళ్ళిద్దరే విన్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అంత పెద్ద గట్టిగా ఎవరు పోటీ ఇవ్వలేకపోతున్నారక్కడ. ఇప్పుడు ఏదో నిన్నంటే ఆ పెయింటింగ్ లేదు పెట్టారు ఒకటి. అంటే మనం స్కెచ్ గీస్తే లోపలికి వెళ్లి తీసుకొని రావాలా?
అవి ఏందంటే నార్మల్ టాస్క్‌లు కాబట్టి అవి గూడా ఇంక గెలిచారు గానీ, ఎక్కువ ఈ ఫిజికల్ గేమ్స్ ఎక్కువగుంటాయి గాబట్టి, వీటికి సంబంధించిన ఎక్కువ గేమ్స్ ఉన్నాయి కాబట్టి, ఈళ్ళిద్దరు స్ట్రాంగ్ పర్సన్స్. అమ్మాయిల నుంచి స్ట్రాంగ్‌గా ఎవరుంటారంటే రీతు ఉంటుంది. అబ్బాయిల నుంచి స్ట్రాంగ్‌గా ఎవరుంటారంటే డీమాన్ పాన్ ఉంటాడు. ఈళ్ళిద్దరూ ఒక పేరుగా మారినప్పుడు ఇంకేముంది ఇంక సంచలనం అనమాట. ఇంగిద్దరు ఏ ఫిజికల్ యాక్టివిటీ పెట్టినా దంచి పారేస్తున్నారు. ఇటు సైడ్ ఇంక తనూజ, కళ్యాణ్ ఉన్నారు గానీ, మన కళ్యాణ్ గట్టి పోటీ ఇచ్చినా తనూజ వాళ్ళైతే అవ్వట్లేదు. తన తప్పైనా సరే మన కళ్యాణ్ వైపే నువ్వే చేసావు, నువ్వే చేసావు, నువ్వే చేసావు అనుకుంటూ వెళ్తా ఉంటదనమాట. మనోడు ఇంకా అలాగే సర్దుకుపోతూ, బుజ్జగించుకుంటూ అలా కాదురా, ఇలా కాదురా అనుకుంటా మనోడు కూడా నెట్టకొస్తున్నాడు. నాకు తెలిసైతే ఖచ్చితంగా వీటిల్లో వీళ్ళిద్దరే టీమాన్ పవన్ అండ్ టిట్టు అయితే విన్ అవుతారని నాకనిపిస్తుందనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మరి పాయింట్స్ ఇంక మన మామూలు బిగ్ బాస్ పెట్టిందేంటంటే వైల్డ్ కార్డ్స్. వైల్డ్ కార్డ్స్‌ని స్టాప్ చేయడానికి ఈ గేమ్స్ ఇవి నడుస్తుందనమాట ప్రెజెంట్. అసలేంటి? ఆపేదేంటి? అసలు ఈ పాయింట్స్ ఏంటి? అసలు ఎవరు ఇదంతా ఫర్దర్‌గా చూడాలి. అంటే మరి రేపు మేబీ ఈరోజు, రేపటిలోపు అసలు అంతా ఈ గేమ్స్ అన్నీ అయిపోతాయి. ఆ పాయింట్స్ ఏదో రిజల్ట్ అయితే వచ్చేస్తది. దానికి ఇంగ ఆ తర్వాత మనం చూడాలన్నమాట ఫర్దర్‌గా అసలు ఏంట్రా బాబు ఇదంతా అని. అదనమాట. ప్రోమోలో అయితే జరిగిందది. ప్రోమోలో అయితే జరిగింది. ఇది చెప్పడానికే నేను ఈ వీడియో చేశాననమాట. అండ్ నేను చెప్పింది నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ సో మచ్.